భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు విజయ సంకల్ప యాత్ర పేరుతోటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంతో కూడా ప్రతి ఇంటిని తట్టాలని చెప్పి ప్రతి గడప తొక్కాలని చెప్పి ఏదైతే నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం కోసం విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేసేదానికి లక్ష్యంగా ఏ కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది అది ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం మేము ఇక్కడ ఇవాళ రెండవ రోజున పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా రకరకాల పేర్లతోటి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పేర్లు మార్చి ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలని వాళ్ళ ప్రభుత్వాలకు చెప్పుకుంటా ప్రజలను మభ్యపెడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి వివేకం కలిగించే దానికోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ గుంటూరు నగరంలో చేస్తూ ఉంది. అయితే ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి వ్యవస్థ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఎక్కడ కూడా విద్యుత్ దీపాలు లేనటువంటి పరిస్థితి. ఎల్ఈడీలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్ఈడీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా వారు ఎల్ఈడీ లైట్లు పెట్టకుండా పెట్టిన ఒకటి అరా చోట కూడా అవి కూడా సరిగా మెయింటైన్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి మన మున్సిపల్ కార్పొరేషన్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బాసటగా నిలబడుతుందని తెలియజేయడం కోసం ఇవాళ ఈ పాదయాత్రను తీసుకెళ్తా ఉన్నాం. మీరు అట్లా ఇవ్వకపోతే కనుక ఇప్పుడు డీటెయిల్స్ తీసుకున్నాం కదా, మీకు మేము ఫోన్ చేస్తాం, మీరు మా దగ్గరికి రండి, లేకపోతే మేము కావాలని మీ దగ్గరకు వస్తారు. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మేము వెంట పెట్టుకుని రమేష్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అటువంటి హాస్పిటల్స్ కూడా చూపించుకునేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారు మాత్రమే. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని గుర్తుంచుకోండి. ఫీడ్బ్యాక్ ఎవరున్నారు? చెప్పినప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని గుర్తు చేసుకోవాలి. బయటికి రాగానే మీకు నరేంద్ర మోడీ గారు గుర్తు రావాలి. ఇంట్లో కూడా ఉన్నారు పథకాలు, ఏదో పథకం ప్రతి పథకాలు. కాబట్టి ఒకసారి నరేంద్ర మోడీ గారు కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలా. మీరు అందరూ రేషన్, పెన్షన్ ఉంది, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా? ఆయుష్మాన్ భారత్ కార్డు